తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య మరియు వాస్తు నిపుణులు అమరం నరేష్ బాబు గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం గీత గారు. లలితా సహస్రనామాల గురించి మనం క్రిందసారి మాట్లాడుకున్నాం. అసలు ముందుగా లలితా సహస్రనామ ఆవిర్భావం ఎలా జరిగింది, ఎప్పుడు జరిగిందో తెలియదు. లలిత సహస్రనామ ఆవిర్భావము దక్షుడు అనేటువంటి ఒక మహా గొప్ప రాజు, అతను మహా సామ్రాట్ అప్పట్లో. అతని యొక్క భార్య బిడ్డనే సతీదేవి, ఆయన యొక్క భర్త విశ్వరుడు. ఆయన ఒక యజ్ఞం తలపించినప్పుడు ఆమె నేను పోవాలి అని అన్నప్పుడు శివుడు పిలువని పేరునే మనం పోకూడదు అంటాడు. కానీ ఆమె ఏం చేస్తుంది అంటే తండ్రి మీద మమకారంతో నేను పోవాలి అని చెప్పేసి అడిగినప్పుడు ఆయన పరిస్థితి ఆలోచించేసి పంపిస్తాడు. పంపించినప్పుడు దక్షుడు వచ్చేసి అక్కడ చాలా అంగువార్భాలతో దక్ష యజ్ఞం ప్రదర్శిస్తుంటాడు. ఆ టైంలో దేవతలందరూ వచ్చింటారు, ఒక శివుడు తప్ప. ఆమె సతీదేవి అనేది ఆమె సాక్షాత్తు అమ్మవారు సర్వంతర్యామి కాబట్టి ఆమె వచ్చినప్పుడు ఒక్కసారిగా దక్షుడి యొక్క వాళ్ళంతా పరిచర్యలు అంటే ఆమె యొక్క ఇంతకుముందు ఆమె రాణిగా ఉన్నప్పుడు యువరణ ఉన్నప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చేసి ఆమెను దింపేసుకొని తీసుకెళ్తారు. వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ అమ్మగారి పేరు ప్రసూతి, ఆమె రామ్మ అనిపించినప్పుడు ఈయన ఆపేస్తాడు, మధ్యలో ఆపేసి ఆమెతో మాట్లాడొద్దు అని చెప్తాడు. ఎందుకు నాన్న, మా ఆయనది ఇక్కడ మీరు ఆసనం ఇవ్వలేదు, నా ఆసనం ఎక్కడ అంటే ఇక్కడ ఓన్లీ రాజులకు మాత్రమే, దేవుళ్ళకు మాత్రమే ఉంది, మీ ఆయన దేవుడు కాదు, రాజు కాదు, వాడు ఒక సన్యాసి, విభూది, అలాంటి వాళ్ళకి మేము పిలవము. మా యొక్క గురాల దగ్గర పనిచేసేటువంటి క్యాట్ కాపరికి కూడా, మా గేట్ మనికి కూడా మేము ఆయన పెట్టుకోము అని చెప్పి ఇన్సల్ట్ చేస్తాడు. అంతవరకు ఆమె అప్పుడు కొట్లాడి ఉంటుంది అతనితో, మేము వాళ్ళ ఆయనతో నేను పోవాలన్నప్పుడు పిలవని పేరంటానికి మర్యాదస్తులు ఎవరు పోరు, అది సంస్కారం కాదు అని చెప్తాడు ఆయన. కానీ ఆమె తండ్రి మీద ప్రేమతో పోవాలని డిసైడ్ అయినప్పుడు అట్లే బలవంతంగా వచ్చినప్పుడు అప్పుడు ఆమె ఒక్కపారిగా అయ్యో నేను తప్పు చేశాను అనుకుంటుంది. ఆ దక్ష యజ్ఞానికి మొత్తానికి కూడా అధిపతిగా గురువు ఉంటాడు, దాని ఋత్విక్ అంటాం మనం. బాగా చాలా బ్రహ్మాండంగా చాలా అద్భుతంగా పెట్టింటారు. ఈమె ఒక్కపారిగా బిడ్డను టచ్ చేసేసరికి తల్లి ఆమెను వద్దన్నప్పుడు ఆమె అట్టయి సరేలే మా నాన్ననే కదా అనేసి పాదాభివందనం చనిపోతుంది. పాదాభివందనం చేయనిప్పుడు దూరం వెళ్తాడు. దూరం వెళ్ళినప్పుడు 2 నిమిషాలు ఇద్దరు మౌనంగా ఒకరికొకరు చూసుకుంటారు. చూసుకున్నప్పుడు సరేనన్నా నేను వచ్చాను కదా, కనీసం నాకు కూర్చొనిగా ప్లేస్ అని చూపించండి అంటే, నీకు ఎవరు పిలవలేదు, పిలవని పేరంటానికి నువ్వు రాకూడదు, నేను పంపించాడంటే నీ మొగుడు ఒక మూర్ఖుడు అనేసి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడతాడు శివుడి గురించి. అప్పుడు అందరూ దేవతలందరూ కూడా షాక్ అవుతారు, చూస్తూ ఉంటారు. ఆ క్రమంలో ఆమె ఇంత ఇగో అట్టయింది నాకు అనేసి ఆమె అహం దెబ్బతిని అమ్మవారికి లోపలనే అంత శక్తిని అంతా కూడా తెలుసుకొని తండ్రిని కొంచెం దుర్భాషలాడకుండా దక్ష అని పేరుతో పిలిచి సీరియస్గా అయ్యి తన ఎంతకు తానే అర్పించుకొని బూడిదైపోతుంది. ఆ క్షణం బూడిదైపోయిన తర్వాత ఒక్కపారిగా అన్నటువంటి వాతావరణం అంతా షాక్ అయిపోతారు. గురువు కూడా చూపెట్టిన బృహస్పతి స్టన్ అయిపోయి ఇంకా ఏదో మాట్లాడికి పోతుంటే ఆయన దక్షుడు ఆపుతాడు. ఆపి చాలా తప్పు చేశావు, నీ అహంకారము ఈరోజు ఎండైతట్టుంది అని చెప్తే ఆయన భయపడ్డాడు. అప్పుడు ఏం చేస్తారు, ఈమెతో పాటు చూడండి వాళ్ళంతా కూడా పరిచారికలు వాళ్ళంతా కూడా కాంతివేగంతో మళ్ళీ కైలాసం వెళ్ళి శివుడిని ఒకసారి గట్టిగా ఆయన ధ్యానంలో కూర్చోంటాడు. ఆయన కోసం వాళ్ళకు మొరపెడితే శివనాథ్ చేస్తే ఆయన ఒక్కసారి కన్ను తెరిచి చూసినప్పుడు చెప్తారు స్టోరీ వాట్ ఈజ్ వాట్ అని. ఇంత జరిగింది అనేసి ఆయన తన జటాజూటం నుంచి ఒక కోపంతో ఒక వెంట్రుక పీకి వేస్తే ఆయన వీరభద్రుడు అనే వ్యక్తి వచ్చేసి ఇంకా కోపం తగ్గకపోతే ఆయనకి ఇంకొక వెంట్రుక తీసి వేస్తే భద్రకాళి అమ్మవారు ఇద్దరు, వీరభద్రుడు భద్రకాళీదేవి ఇద్దరు వచ్చేసి మీరు పోయి ఆ యొక్క దక్షయజ్ఞం నాశనం చేయండి అని చెప్తాడు. తర్వాత ఆయన వెళ్ళిపోయి సీరియస్గా అంతా భయంకరంగా చేసి అందరినీ చాలా డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. ఈయన కోపం తగ్గక ఇంకా కూడా సీరియస్గా శివతాండవం చేసేటప్పుడు గణాలనేటువంటి వ్యక్తులు కూడా ఉద్భవిస్తారు అతని నుంచి. అంటే సైనికం, మన భాషలో సైన్యం. వాళ్ళంతా కూడా వచ్చేసి ఈ దక్షుడి యొక్క సామ్రాజ్యం, దక్ష యజ్ఞ వాటికలు అన్నీ కూడా కూల్చేస్తుంటారు, భయంకరంగా అట్లాంటి చేస్తుంటారు. అప్పుడు వీటికన్నిటికీ కారణము దేవతలు కాదు, దేవతలంతా పారిపోతారు వాళ్ళ ఏటికి. అంటే చాలా భారీ పేరు చేసి ఉంటారు వాళ్ళు.
వీళ్ళందరికీ కారణం దేవుడు కాదు కదా, దక్షుడే కదా అనేసి ఒక్కపారి వీరభద్రుడు ఆ దక్షుడి దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు దక్షుడు అట్లా తన యొక్క సైన్యానికి ఇట్లా వాడిని చూసుకొని చెప్తాడు. ఒక్క సెకండ్లో అతని యొక్క తలను నరికేసి, దక్షుని తలను నరికేసి ఆ తలను కాలుతో తొక్కి చింతపని చేసేస్తాడు. తర్వాత దేవతలందరూ కలిసి ఇది చాలా డిస్టర్బ్ అవుతుంటుంది వ్యవహారం అనేసి ఒకసారి మళ్ళీ శివుడినే మొరపెట్టుకుంటే శివుడు అప్పుడు రావాల్సి వస్తుంది. వచ్చినప్పుడు దక్షుడి యొక్క భార్య ప్రసూతి గారు ఆమె కాళ్ళు ముక్కితే లేదమ్మా లేచని చెప్పి అప్పుడు కొంచెం కూల్ అయిపోయి ఆయన నా భర్త నాకు తిరిగి తెప్పించు అట్లా అన్నప్పుడు పక్కన ఉన్నటువంటి మేక యొక్క తలను తీసి ఆయనకు తలిగించి జీవం పోసి అందరినీ కూడా ఆ కోపంలో చేసినటువంటి అందరినీ చనిపోయిన వాళ్ళందరినీ కూడా మళ్ళీ బతికించేసి తదనంతరం ఆయన వెళ్ళిపోతాడు. కానీ సతీదేవి మాత్రం బతకదు. ఎందుకంటే ఆమె మహాపతివర్త, ఆమె డిసైడ్ అయిపోయింది ఒక్క పారి చనిపోతే ఆమె బతుకు పట్టకూడదని. అది తెలుసుకొని ఆయన టెస్ట్ చేయమని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వెళ్ళిపోయినప్పుడు ఇంకా ఈ యజ్ఞం అనేది ఇంకా అయిపోయినప్పటికీ ఏం ప్రాబ్లం లేకుండా వెళ్ళిపోయింది. తర్వాత ఈ యొక్క తారకాసురుడు అనేటువంటి రాక్షసుడు ఈ యొక్క మొత్తాన్ని ప్రపంచాన్ని ఆ లోకాలను అన్నిటినీ డిస్టర్బ్ చేస్తూ ఉంటే, అంటే బోనాలు అంటాం లోకాలని డిస్టర్బ్ చేస్తూ ఉంటే అప్పుడు ఏం చేయాలా అనేసి ఈశ్వరుని దగ్గరికి పోయినప్పుడు వీడు బ్రహ్మదేవుని గురించి తపస్సు చేస్తాడు. తారకాసురుడు ఏం చేస్తాడు బ్రహ్మదేవుని గురించి అంటే, బ్రహ్మదేవుడు వాడిని టార్చర్ పంచలాగా వరం ఇస్తాడు. ఏం వరం అంటే, నేను శివుడి యొక్క కుమారుతోనే చచ్చిపోవాలంటాడు. శివుడికి ఏంటంటే ఆల్రెడీ భార్య చనిపోయింది, శివుడు ఎప్పుడు మెడిటేషన్లో ఉంటాడు, ఆయనకు పెళ్లి చేసుకోడు, పిల్లలు పుట్టరు. సో సరే అని చెప్పి ఆయన బ్రహ్మదేవుడు వరం ఇచ్చిపోతాడు. దానివల్ల వాడు విపరీతంగా చేస్తాడు. చేయడం వల్ల అప్పుడు ఈమె ఏం చేసింది, సతీదేవి చనిపోయిన తర్వాత హిమవంతుడు అనేటువంటి వ్యక్తికి హిమాలయ రాజులకు మళ్ళీ పుడుతుంది. ఆమె హిమాలయ రాజుకి పుడుతుంది. పుట్టినప్పుడు అక్కడ పార్వతీదేవి ఆమె జన్మనిస్తుంది. ఈమె ఆయన దక్షుడంత అహంకారి కాదు. ఆయన నేను శివుడినే పెళ్లి చేసుకోవాలన్నప్పుడు ఆయన శివుడితో ఆయన యొక్క వర్తమానం పంపించేసి పెళ్లి చేసేస్తాడు. ఇతడు వాళ్ళకి పుట్టాలా ఆ క్రమంలో ఇన్ని వందల సంవత్సరాలు వీళ్ళు ఇబ్బంది పడుతూనే ఉంటారు. వాళ్ళిద్దరికి పెళ్ళి అయిన తర్వాత ఈయన మళ్ళీ మెడిటేషన్లో కూర్చుంటాడు, ధ్యానంలో. అప్పుడేమి మళ్ళీ ఎన్ని వేల సంవత్సరాలు కూర్చుంటారో, పిల్లలు వీళ్ళకి ఎప్పుడు కలగాలా, వీడెప్పుడు చావాలా అనేసి అందరూ మళ్ళా ఆయన దగ్గరికి పోయినప్పుడు పార్వతిని అడిగితే పార్వతిని అడగలేని అట్లా ఆయనను చెప్తే అప్పుడు మన్మధుడిని ఆయన మీద ప్రయోగించని చెప్తారు. మన్మధుడు అనే వ్యక్తి ఇంకా మనకు తెలుసు కదా, అతను రతి కలిగించే వ్యక్తి. అతను పోయినప్పుడు త్రినేత్రం ఓపెన్ చేసి మన్మధుడిని భస్మం చేస్తాడు ఆయన శివుడు. బూడిద అయిపోయిన తర్వాత ఆయన భార్య రతిదేవి మా ఆయనను బతికించండి స్వామి అని మొరబెట్టినప్పుడు సరే అనేసి ఆ కుప్పలో నుంచి మళ్ళీ చూస్తే ఒక బాండాసుడు ఒక రాక్షసుడు బయటకు వస్తాడు. వాడు ఇంకా టార్చర్ పెడుతుంటాడు అందరిని. ఇన్ దిస్ ప్రాసెస్ ఏం జరుగుతుందంటే, ఈ ఏం చేయాలా మరి వీళ్ళ మనం ఇంత డిస్టర్బెన్స్ కాకుండా ఉండాలి అంటే అప్పుడు అందరు కలిసి నారదుడి దగ్గరికి వెళ్తారు. అప్పుడు లేదు, ఇది యజ్ఞంతోనే మొదలైంది ఆ రోజు ప్రాబ్లము, మళ్ళీ యజ్ఞంతోనే స్టార్ట్ కావాలా, యజ్ఞం చేయండి అని అంటారు. అప్పుడు వీళ్ళందరూ కలిసి యజ్ఞం చేసేటప్పుడు ఒక త్రిపుర సుందరిదేవి అమ్మవారు అగ్నిగుండంలో నుంచి బయటకు వస్తారు. చాలా చక్కగా, పేరే త్రిపుర సుందరిదేవి. ఆమెతో పాటు ఆమెను అసలు ఏం చేయాలో అర్థం కావడం, ఆమెకు ఎనర్జీని తట్టుకోవడానికి. అప్పుడు ఏం చేయాలో తల్లి అన్నప్పుడు ఆమెనే ఇంతకుముందు చెప్పాము మీకు గణాలు వాగ్దేవులు అని, వాళ్ళందరినీ కూడా లేపేసినప్పుడు వాళ్ళందరూ ఆమె 1000 నామాలతో ఆమెను స్తుతిస్తారు, అంటే పాడుతారు పాటలు ఆమె గురించి. అప్పుడు దాన్ని లలిత సహస్రనామంగా మనం చిత్రీకరిస్తున్నాం. దానివల్ల బెనిఫిట్ ఏమి లలిత సహస్రనామం వల్ల అంటే కుండలిని చక్రాలను యాక్టివేట్ చేసుకోవడం. కుండలిని యాక్టివేట్ చేయడమే లలిత సహస్రనామం యొక్క మొదటి ఉద్దేశము. కుండ అంటే అర్థం ఏంటంటే లోతైనటువంటి బావి లేదా మనం నీళ్లు కానీ నిప్పు కానీ దాచిన ప్రదేశం అని అర్థం. లిన్ అంటే అర్థం ఏంటంటే లీనము కావడము లేదా తన్మయత్వం పొందడము. ఈ అంటే శక్తి. ఆ కుండలిని ఎనర్జీని యాక్టివేట్ చేయడానికి ఆ యజ్ఞంలో వచ్చినటువంటి అమ్మవారు చెప్పినటువంటిదే ఈ లలిత సహస్రనామం. దాన్ని ఏమైందంటే మనం ఈ 90 days మెయిన్ ప్రాసెస్ అని తెలియకుండా ఈ ఓన్లీ మనం కూర్చొని పాటలు పాడడం చేస్తున్నాం. దానివల్ల కంఠశోష తప్ప ఏముండదు. వీళ్ళే కాదు, ఏ నామం పెట్టినా, ఋగ్వేదమైనా యజుర్వేదమైనా ఏ నామం అయినా సరే, ఏదైనా తీసుకున్నా కూడా అల్టిమేట్ ఏంటంటే తనలో ఉన్నటువంటి ఓంకారాన్ని లేపండి అని చెప్పడమే అల్టిమేట్గా. ఓకే. ఇప్పుడు ఏ విధంగా అయితే పెరుగు నుంచి వచ్చినటువంటి మజ్జిగను మనం మళ్ళీ పెరుగు చేయలేమో, ఇది కూడా దుఃఖపారి మనల్ని మనం తెలుసుకున్నప్పుడు మళ్ళీ మనం బ్యాక్ రాలేము. ఇది చెప్పడం ఉద్దేశం కోసము అమ్మవారు రావడము. 1000 సంవత్సర నామాలలో మొదటి 2 మాత్రమే చెప్పింది. తర్వాత చాలా మొత్తం 6 చక్రాల గురించి 7 చక్రాల గురించి చెప్పారు నీట్గా. ఆ 7 చక్రాలను యాక్టివేట్ చేసుకోవడమే మొదటి ఉద్దేశం. ఒక్కపారి ఎవరికైతే చక్రాలు యాక్టివేట్ అయిపోతాయో
వారికి దుఃఖము బాధ అనేది ఎప్పుడు ఉండదు. వాళ్ళు ఫరెవర్ హ్యాపీ. ఎందుకంటే ఎప్పుడైతే నీకు మరణం అనేది ఉండదో, ఎప్పుడైతే నీకు మరణం అనేది లేకపోతే నీకు భయం ఉండదు, భయం అనేది లేకపోతే నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉంటావు. ఇట్స్ ఏ సింపుల్ లాజిక్ అది. దాన్ని చాలామంది అప్పట్లో చూసేవాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి ఈ టైంలో అందుకే ఇప్పుడు మెడిటేషన్ ట్రీట్స్ అని రకరకాల హిమాలయాల్లో అయినా మన ఋషికేశ్ హరిద్వార్ వారు ఎక్కడైనా కూడా పెడతారు. దాన్ని వ్యాపారం చేసిన కూడా వ్యాపారమే చేస్తున్నారు. మేము పోతుంటాం కదా, కంటిన్యూ కూర్చొని ఎవరు చెప్పారు, ఒక ఎవరు చెప్పడము, లేయడము, మళ్ళీ కాఫీ తాపించడము, టీ తాపించడము, మళ్ళీ వాళ్ళతో వీళ్ళతో మాట్లాడించడం, ఎందుకంటే టైం పాస్. దాని యొక్క రియాలిటీ ఎవరు తెలియలేకపోతారు. అవన్నీ మనకు చెప్పారు మన వాళ్ళకు ముందరనే. ఇవి ఓన్లీ ఒక హిందూ ధర్మంలో మాత్రమే ఉన్నాయి. బౌద్ధంలో డెప్త్ లేదు. బౌద్ధంలో ఏం చెప్పినారు వాళ్ళు, వీసుడు చెప్పినటువంటి ఆ యొక్క 112 సూత్రాలలో చెప్పిన దాంట్లోనే మొదటి సూత్రమే వాళ్ళు విపස්සన మెడిటేషన్గా పెట్టుకొని చేస్తున్నారు తప్ప, జైన మతం కూడా అంతే. ఇవి మిగతావన్నీ వాళ్ళు డెప్త్ పోలేదు. ఇంత డెప్త్ ఉండడం వల్ల మనకు చెప్పేవాళ్ళు ప్రాపర్గా లేకపోవడము, తెలియని వాళ్ళందరూ చెప్పడం వల్ల ఈ మెయిన్ సబ్జెక్ట్ డిస్టర్బ్ అయిపోయి రకరకాలుగా డివైడ్ అయిపోతుంది అట్లా సొసైటీ. సో ఇది లలిత సహస్రనామ ఉద్భవానికి కారణము దక్షుడి యజ్ఞము, డిస్టర్బెన్సు, మళ్ళీ బాండాసు రాక్షసులు రావడము, మళ్ళీ వాళ్ళ యజ్ఞం చేయడము, త్రిపుర సుందరదేవి అమ్మవారు రావడము, ఆమెతో పాటు వాగ్దేవులందరూ కలిపి 1000 నామాలతో ఆమెను కీర్తించడము. ఆ 1000 నామాలే లలిత సహస్రనామము. లలిత సహస్రనామం మెయిన్ పర్పస్ చక్రాలు యాక్టివేట్ చేయడం. ఓకే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.